ఎస్ఎస్సి వీక్షకులకు ప్రేక్షకులకు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భముగా అమ్మవారి యొక్క నవదుర్గల యొక్క శాంభవి సమేత శంభుదేవుని యొక్క ఆశీస్సులు, శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మనం ఈరోజు 6వ రోజులోకి అడుగుపెట్టినాము. ఈరోజు షష్ఠం కాత్యాయనీతి చ. కాత్యాయని అనేటువంటి అమ్మవారి యొక్క వృత్తాంతాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఆ వృత్తాంతం తెలుసుకొని అమ్మను దర్శించి అభిషేకించి అర్చించి నిరంతరం మనము అమ్మను తలుచుకొని ఈ 6వ రోజు నాడు మనందరము కూడా అమ్మ యొక్క అనుగ్రహాన్ని, శుక్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ 6వ రోజు విశేషమైనటువంటి సూచన. శుక్రగ్రహ అనుగ్రహం ఉంటే తప్ప వివాహం జరగదు. కాబట్టి ఈ శుక్రగ్రహ అనుగ్రహం లేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్యలో అనేకమైనటువంటి ఈతిబాధలు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం పొందడానికైనా, లేదు భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అనేకమైనటువంటి కష్ట నష్టములను, ఇబ్బందులను, బాధలను చాలామంది చెప్తూ ఉంటారయ్యా, మా ఇంట్లో ప్రతిరోజు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇబ్బందులుగా ఉంటాం, మళ్ళీ తర్వాత కలుసుకుంటూ ఉంటాం, కష్టంగా ఉంటుంది, ఇంట్లోకి వెళ్ళగానే ఆలోచన మారిపోతుంది, మాకు ఎందువల్లనో తెలియదు అని చాలామంది చెప్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారయ్యా. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ 6వ రోజు నాడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళినా, శివ పంచాయతన దేవాలయానికి వెళ్ళినా కూడా అక్కడ అమ్మవారు ఉంటుంది. అమ్మను సేవించి దర్శించి తరించవచ్చు. ఈ 6వ రోజు నాడు అమ్మ యొక్క ధ్యానం చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవీ దానవఘాతిని. అమ్మవారి పేరు కాత్యాయని. మనకి కొన్ని పురాణాల్లో వివాహం కానటువంటి అమ్మాయిలకి ఒక మంత్రం ఉంది, కాత్యాయని మంత్రం. తర్వాత కాత్యాయని వ్రతం కూడా ఉంది. దానిలో చెప్తారు, కాత్యాయని మహామాయే మహాయోగిన్యతీశ్వరి నందగోపసుతం వందే పతిం మే కురుతే నమః అని. ఆ నందగోపుడి యొక్క అనుగ్రహంతో, తల్లి కాత్యాయని మాత నీ యొక్క అనుగ్రహంతో, త్రిమూర్తుల యొక్క, త్రిశక్తుల యొక్క, దేవతలందరి యొక్క, మా ఇంటి దేవతల యొక్క, గ్రామ దేవతల యొక్క అనుగ్రహంతో నాకు వివాహాన్ని, మంచి పతిని, మంచి భర్తను నాకు అనుగ్రహించమ్మా అని కాత్యాయని మాతను ప్రార్థిస్తారు. ఆడపిల్లలైతే, మగపిల్లలైతే మార్కండేయ పురాణంలో మనకి కనబడుతుంది. విధేహి దేవి కళ్యాణం విధేహి పరమాం శ్రియం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి అని. విదేహి దేవి కళ్యాణం, అమ్మా నాకు కళ్యాణాన్ని ప్రసాదించు, విదేహి పరమాం శ్రియం మంచి కన్యను అనుగ్రహించమ్మా అని మగపిల్లలు ఈ ప్రార్థన చేస్తే, అది ముఖ్యంగా ఈ 6వ రోజున చేస్తే అమ్మ యొక్క అనుగ్రహంతో వివాహాలు జరుగుతాయి. వివాహం అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత కూడా సుఖ సంతోషాలతో జీవించేటువంటి అనుగ్రహాన్ని కాత్యాయని మాత మనందరికీ అనుగ్రహిస్తుంది. అయితే ఒక్కొక్క అమ్మవారి యొక్క అవతారాన్ని ఒక్కొక్క ఋషీశ్వరుడు వారి యొక్క తపోనిష్ఠ చేత, తపశక్తి చేత తెలుసుకొని మనందరికీ వ్యాసుడి రూపంలో, పురాణాల రూపంలో, గ్రంథాల రూపంలో, ఇతిహాసాల రూపంలో మనకి అందించారు. పూర్వము కాత్యాయన మహర్షి అని ఒక మహర్షి ఉండేవారు. ఆ మహర్షి త్రిమూర్తులను, త్రిశక్తుల కోసమై చాలా తీవ్రమైనటువంటి, అఘోరమైనటువంటి, ఘోరమైనటువంటి తపస్సు చేశాడు.
ఆ తపస్సు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై నీకొక వరం ఇస్తాను అన్నది. అమ్మాయి ఇవ్వమ్మా నీ ఆజ్ఞ అన్నాడు. అనగానే నాకు ఏం వరం ఇస్తానన్నదమ్మా, నువ్వేది కోరుకుంటే ఆ వరం ఇస్తానన్నది. అప్పుడు సరేనమ్మా నాకు కుమార్తెగా జన్మించమ్మా, నాకు బిడ్డగా పుట్టమ్మా అన్నాడు అంతే ఒక మాటలో. అప్పుడు జగజ్జనని అని చాలా విధాలుగా మళ్ళీ ఒకసారి ప్రార్థించాడు. ప్రార్థించగానే అప్పుడు అమ్మ కాత్యాయని అనే పేరుతో వారికి పుత్రికగా కూడా జన్మించింది అని మనకు అనేక పురాణాల్లో కనబడుతూ ఉంటుంది. అటు తర్వాత వివాహం జరిపినాడు. తర్వాతి కాలంలో ఆమె అమ్మవారి యొక్క తత్వాన్ని ప్రచారం చేసి మళ్ళీ మణిద్వీపంలోకే వెళ్ళింది అని కాత్యాయని మహర్షి చరిత్రలో మనకి కనపడుతూ ఉంటుంది. అలాగే అదే కాత్యాయనుడి యొక్క సమయంలోనే రంభాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఆ కాత్యాయనుడి ప్రాంతంలోనే ఉండేవాడు. అతడు ఎవరు వివాహం చేసుకుంటే ఆ వివాహం కాకుండా ఆటంకాలు కలిగిస్తూ ఉండేవాడు రంభాసురుడు. అప్పుడు ఆ ప్రజలందరూ ఋషీశ్వరుడి దగ్గరికి వెళ్ళినారు. ఆ ఋషీశ్వరుడు చెప్పినాడు, మీరందరూ కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి, లేదు కాత్యాయని మంత్రాన్ని జపించండి అని ఆ కాత్యాయని మంత్రోపదేశం చేశాడు. ఆడవాళ్లకు కాత్యాయని మహామాయే అని, మగవాళ్ళకి సర్వమంగళ మాంగళ్యే అని ఒక మంత్రాన్ని, అలాగే విదేహి దేవి కళ్యాణం అనే ఒక మంత్రాన్ని మగపిల్లలకి అతను ఉపదేశించాడు. కాత్యాయని అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ ప్రాంతంలో వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహం జరిగింది. కాబట్టి ఈ 6వ రోజున కాత్యాయని అమ్మవారి యొక్క అనుగ్రహంతో అనేకమైనటువంటి శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం పరమాత్ముడు మనందరికీ కూడా కలిగించాడు. ఇంకొక విశేష గాథ ఉంది. మనకి పూర్వము శుంభుడు నిశుంభుడు అనేటువంటి రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసులు తపస్సు చేసినారు. తపస్సు చేస్తే ఒక వరాన్ని పొందినారయ్యా. ఏం వరాన్ని పొందినారు? మేము ఒకరమేమో యాగాల్లో వేసేటువంటి ఆహారాన్ని స్వీకరిస్తాము అని శుంభుడు, నిశుంభుడేమో యుద్ధములలో ఎవరు గెలవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళను ఓడగొట్టి మమ్మల్ని నమస్కరించి ప్రార్థిస్తేనే వాళ్ళకు యుద్ధంలో విజయాన్ని ఇస్తాను అని బ్రహ్మదేవుడి దగ్గర వరాన్ని పొందినాడు. ఆ వరాన్ని పొంది ఆ ధన ఐశ్వర్య అలాగే అధికార, అలాగే నిశుంభుడేమో యుద్ధ గర్వం చేత, శుంభుడేమో నేను దేవతలకు ఇచ్చేటువంటి అగ్నయే స్వాహ అని ఇచ్చేటువంటి అగ్నితో మొదలైనటువంటి అందరి దేవతల యొక్క హవిస్సును నేను స్వీకరిస్తున్నాను కనుక నేనే గొప్పవాడిని అని భ్రమ చెంది అందరిని ఇబ్బందులు పెట్టడం ప్రారంభించాడు. అటువంటి సమయంలో దేవతలందరూ కూడా చక్కగా వెళ్ళి త్రిమూర్తులను ఆశ్రయించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆశ్రయిస్తే వాళ్ళు త్రిశక్తులను ప్రార్థించి, అమ్మా నీవే ఒక అవతారముగా వచ్చి ఈ శుంభ నిశుంభలను సంహరించాలి అని చెప్పి అందరి దేవతల యొక్క శక్తి ఏకీకృతంగా చేసి అమ్మకి అనేకమైనటువంటి ఒక 18 చేతుల యొక్క అవతార మూర్తిగా అమ్మ అవతరించింది. ఆ కాత్యాయని అమ్మవారే 18 చేతులతో వచ్చి అవతారముగా వచ్చి ఈ శుంభ నిశుంభుల ఇద్దరినీ కూడా భస్మము చేసింది. కాబట్టి మానవులారా, భక్తులారా,
ఈ శరన్నవరాత్రి ఉత్సవ కాలంలో మనకొచ్చేటువంటి దుస్సంకల్పాల నుంచి దూరంగా ఉంటూ సత్సంకల్పములు కలగడం కోసమే మనకుండేటువంటి ఆర్థికమైనటువంటి బాధలు కావచ్చు, ఇంటి బాధలు కావచ్చు, అన్ని బాధల నుంచి విముక్తి కలగడం కోసమే ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో 6వ రోజున బొబ్బెర్లకు సంబంధించినటువంటి నైవేద్యాన్ని, అలాగే తెలుపు కలర్లో ఉండేటువంటి వస్త్రాన్ని దానం చేయడం కానీ, తెల్లని పూలతో అమ్మవారిని పూజించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసి తరిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.